మూడో అధ్యాయము 13వ వచనమండి. ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అవతలి యొద్దకు వచ్చెను. పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పాలంటే ఎన్నో చారిత్రకమైన ఆధారాలు ఉన్నాయండి. ఇప్పుడు ఉన్నది యోర్దాను నది. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం పొందుకున్న యోర్దాను నది ఇప్పటికీ ప్రవహిస్తూనే ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు సిలువేసేటప్పుడు గెత్సెమనే తోటలో ఆయన పట్టుకున్నారు, ఆయన బంధించి ఉన్నారు. ఆ తోట ఇప్పటికీ ఉన్నదండి. యేసుక్రీస్తు ప్రభువారు పట్టుకున్న ప్రదేశము. అదే రీతిగా పాత నిబంధన కాలములో మోషే ఇశ్రాయేలు జనాంగాన్ని అరణ్య మార్గంలో నడిపిస్తుంటే వారికి దాహం అయితే తండ్రి దేవుడు ఎదుట ఉన్న బండను కర్రతో కొట్టయ్యా, ఆ బండలో నుంచి జీవజల నదులు ప్రవహిస్తేనే ఎప్పుడైతే మోషేతో చెప్పములోనే తండ్రి దేవుడు చెప్పిన మాట విని మోషే బండను కొట్టంగా ఆ బండలో నుంచి జీవజల నదులు ప్రవహించినాయండి. అవి ఇప్పటికీ ఆధారాలు ఉన్నాయండి. చారిత్రకమైన ఆధారాలు ఎన్నో ఉన్నాయి.